హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి సెకండ్ సాటర్డే అనమాట. పిల్లలకి అయితే హాలిడే ఉంది, ఇంట్లోనే ఉంటారు. సో ఎంత అల్లరి చేస్తారో, ఏమేమి గందరగోళం చేస్తారో అనేది చూడండి. సో చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. సో ఈరోజు అంతా లాంగ్ వీడియోనే తీస్తాను అన్నమాట. ఏం చేస్తావు? వంట చేస్తావా? చేదులే. మా విన్నగాడైతే వంట చేస్తున్నాడు అనమాట. ఏం వంట చేస్తున్నాడు ఏంటి అనేది కంప్లీట్ వీడియో వచ్చేసి భవిష్యాన్ బ్లాగ్స్లో అయితే పెడతాను, చూడండి. సో మా విన్నగాడు చేసిన టిఫిన్స్ అయితే ఇవన్నమాట. సో వాడి ఛానల్ అయితే పెట్టినా, వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మా విన్నగాడు వంట చేసినాక కిచెన్ పరిస్థితి చూడండి, ఇట్లుంది. ఇవన్నీ కూడా చూడండి, ఎక్కడ ఉన్నాయి. బాగుంది, బాగా చేసిన. లేవో లేవో టవల్ ఇట్లా ఆగేసి టవల్ మీద కూర్చొని అట్లనే తొక్కుతున్నాడు సైకిల్. ఇలా అంతా చూడవు, అది చూడండి. తిన్నారు అట్లా పెట్టింది. ఈడ చూడండి పేపర్స్, ఇక్కడ చూపి పేపర్స్ అడిగిరు అంటే ఎక్కడ అక్కడ. నువ్వు చేసే వంట నేనైతే 15 నిమిషాల్లో వేసుకుంటుంది, నువ్వు గంట చేసినావు, గందరగోళం చేసినావు. జస్ట్ టిఫిన్ అయింది, మళ్ళీ ఇంకా వంట కూడా చేయాలి. ఏం చేయలేము. నిన్నటి కూరలు మస్తు ఉన్నాయి. నాన్న చూపి, నిన్నటి కూరలు మస్తు ఉన్నాయి, అన్నం ఒకటి చేసి పెడతా, ఓకేనా? ఓకే అంట. సో టవల్ సరికేద్దాం. ఇట్లా చినిగిపోయిన టవల్స్ వచ్చేసి మా ఆయన చూసుకుంటాడు అనమాట. వేసుకోడు, చూసుకొని పెట్టుకుంటాడు. టవల్స్ ఆగి బనీన్స్ చూపించాలి కదా, మనం ఊడ్చుకుంటావు కదా. చూసుకుంటాడు, మంచిగా ఉన్నాయి వేసుకుంటాడు. నో టవల్స్ యూజింగ్ అనమాట. అతను టవల్స్ యూజ్ చేస్తాడు. ముఖం చూడట్లుందో చూపియద్దు అంట. చూసుకుంటావు ఇక్కడ చూపిరా చేయవుతుంది. నాన్న షాక్ పెడుతుండు. ముఖమే వెళ్తుంది మమ్మీ, చిన్న ముఖము వెళ్తుంది, చిన్న ముఖమే వెళ్తుంది. నీ ముఖం వెళ్తలేదు. ఈ బుడ్డవాడుగా జరుగుతున్న బుడ్డవాడుగా చెప్పినా. ఇక్కడ ముగ్గు అయితే బియ్యం పిండితో వేస్తాను అనమాట. పక్షులు వచ్చి ఇట్లా కుట్టి తినిపోతాయి, అందుకే ఇట్లా అయిపోతుంది ముగ్గు. సో ఆడ వేసిన బియ్యం తినేసిపోయినట్టున్నాయి. అక్కడ కూడా వేస్తుండే, ఇంకా ముగ్గు మీద వేసినా కూడా కుట్టి తినిపోతాయి. అందుకే ముగ్గు వేస్తే కూడా లాస్ట్గా షేప్ ఇట్లా అయిపోతుంది. ఏ ముగ్గు వేసిన అన్నీ చాపిస్తున్నా చేయమంటే అలానే అవి ఏం తినాలి. చాపిస్తే వేయకూడదమ్మా, అవి తింటాయి కాబట్టి మనం ముగ్గు బియ్యం పిండితోటి వేయాలి. ముగ్గు పిండితోటి చాపిస్తోటి వేయకూడదు ముగ్గుని. అట్లా ముగ్గు పిండితోటి అదేమంటారు బియ్యం పిండితోటి వేస్తే పక్షులు కూడా వచ్చి తినిపోతాయి, దానికి ఫుడ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా. సో లెవెల్ 30 కాలేదు, లెవెల్ 10 దాటింది. సో ఇంకా పనులే కాలేవు. జస్ట్ మా విన్నుగాడి దగ్గర టిఫిన్ వీడియో తీసేవరకు నాకు ఇంత టైం పట్టింది. అసలు ఇల్లు అంతా చూడండి ఎట్లుందో. మెయిన్గా కిచెన్ దగ్గరికి రావాలంటే నేను భయం వేస్తుంది నాకు. ఎట్లా చేసిండో ఇప్పుడు మా విన్నుగాడు చేసిన 2 నిమిషాల వంట ఇట్లా అయింది. సో ఇంకా ఇంత ఉగ్రాన్ని కొంచెం బజ్జీలు అయితే మిగిలినాయి. మా విన్నుగాడైతే ఎలుక పిల్లలకు వచ్చి ఇంత తింటూనే ఉన్నాడు. సో ఇవన్నీ అయితే బాక్స్కి తీసేసి తోమేయాలి. ఇవన్నీ 2 days స్కూల్ లేదా? ఆల్రెడీ ఈరోజు ఒక డే అయిపోతుంది, సాటర్డే. ఎల్లుండి మండే స్కూల్. ఇంకా మా విన్నుగాడు ప్యాంట్ చూడండి, ఇది చినిగింది కదా. జస్ట్ ఇది కొత్త డ్రెస్ అంటే వేసుకున్నప్పుడు కొత్త డ్రెస్ వేసుకున్న ఒకటే రోజుకే చింపేసుకున్నాడు. వేసినాక కిందేమో పడ్డట్టున్నాడు. కింద పడ్డాడో ఏదో గీరుకునిండే. మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ వేసిండే. నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొత్త డ్రెస్లను తీసుకెళ్ళిండే. ఇట్లా వేసుకుంటూ ఒకటే రోజుకి చినిగిపోయింది చూడండి. అది ఇంత పొగ పెద్దగా అయిపోయింది. అదే
కొత్త డ్రెస్ చూడండి, అది దాని వాడకం చూడండి ఎట్లయిందో. వేసుకుని ఒకటే ఫస్ట్ డేకే చింపేసుకుంటూ. ఇదంతా అయితే మూసేసి పెడతాం. గ్యాస్ అయితే నిన్న నైట్ కూడా చూడండి అన్నం అంతా పొంగిపోయింది. సో గురువారం రోజు నైట్ ఏమో పొంగింది, ఆ రోజు ఇంకా క్లీన్ చేసుకోలేదు. శుక్రవారం వచ్చేసి అసలుకి క్లీనే చేయకూడదు కాబట్టి శుక్రవారం క్లీన్ చేయలే. ఈరోజు సాటర్డే ఉంది కాబట్టి ఇంకెట్లనో మరీ చండాలంగా అయిపోయింది. ఇంకా క్లీన్ చేసేసేయాలి మొత్తం గ్యాస్ అంతా. 1 వీక్ కూడా అయ్యలేకుండే, కానీ అంతే వంటలు చేసుకున్నాం కదా, గబ్బులు వేస్తూనే ఉంటుంది, క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. లంచం తింటావు? బ్రెడ్ జామా లంచం తింటా అన్నట్టు వినిపించింది కదా. బ్రెడ్ జామా తిందువా. చూడండి శనగపిండిలో అయితే బజ్జీలు వేసేటప్పుడు అది జల్లెడ పడతాం కదా, జల్లెడ పడితే ఇంత వేస్ట్ వెళ్ళింది. చూడండి శనగపిండిలో కొంచెం శనగపిండిలో ఇంత వేస్ట్ వెళ్ళింది, సగం పిండి వేస్ట్గానే పోయింది. బ్రెడ్ ఒకటే ఉంది, జామ్ లేదు. తెప్పించినాక తిందు. పొద్దున నుంచి బ్రెడ్లు మెక్కుతూనే ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఏమంటారు, ఇందాక వేసినా కదా బజ్జీలో వేసినా కదా, మిగిలిన ఆయిల్ అనమాట. సో ఇందులో వేసుకుంటే జర సైలెంట్ ఉండమ్మా, మాట్లాడుతున్నాం కదా. సో దోశలు వేసినప్పుడు దోశలకి చుట్టూ ఆయిల్ పోస్తాం కదా, సో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. బజ్జీలు వేపిన ఆయిల్ వేస్ట్ ఏం చేయను. కొంతమంది యూజ్ చేయొద్దు అంటారు, కానీ ఇంత ఆయిల్ పడే బుద్ధి కాదు కదా, అందుకని నేను దోశలకి యూజ్ చేస్తాను. నడవండి, ఇద్దరు సతాయిస్తున్నా. నడవండి, మీరు వీడియోలు తీసుకొని ఏం తీసుకొని అంతే ఉంటుంది. ఏందిరా బజ్జీలా ఇస్తా, తిన్నాక మళ్ళా రా ఇస్తా. ఏం చేస్తారు చిన్నడా బజ్జీలతోటి? చూడండి బజ్జీలు తింటానని చెప్పేసి తీసుకుండు, ఆడ బొమ్మల దాంట్లో వేసి పెట్టినండి. ఇష్టం వచ్చిన కాడ వేసి చీమలు పడతా లేవా? నువ్వు తినవు పెట్టావరా, నాకు తెలుసు. బాసాలన్నీ అయితే తోమేసుకున్నా, గ్యాస్ కూడా కడిగేసుకున్నా. సో కిచెన్ అయితే నీట్గా అయిపోయింది అనమాట. సో బాక్సులు డబ్బాలు ఎక్కడెక్కడ పెట్టేసినా. ఇవి వచ్చేసి చియా సీడ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట, నానబెట్టుకున్న కొన్ని అయితే. చియా సీడ్స్ అయితే డైరెక్ట్ తాగకూడదంట, అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే నానబెట్టుకొని తాగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అదే ఈ మధ్య చియా సీడ్స్ తాగడం వల్ల ఒక పర్సన్ చచ్చిపోయిండు అని చెప్పారు కదా. సో అంటే అతను డైరెక్ట్గా తిన్నాడనమాట, రావి డైరెక్ట్గా నీళ్ళల్లో వేసుకోకుండా, అది కూడా ఒక్క స్పూన్ తిన్నాడంట. ఒక స్పూన్ వాటర్ తాగడం వల్ల అవి 12 times ఇంక్రీజ్ అవుతాయి అంట వాటర్ లేచినప్పుడు. సో అది గొంతులోకి పోవడం, అందులో ఒక స్పూన్ అంతా వేసుకోవడం వల్ల డైరెక్ట్ వాటర్ మింగిండు. సో అవి లోపలనే ఇట్లా ఉబ్బడం స్టార్ట్ అయినాయేమో, కానీ ఊపిరి ఆడక అసలు ఊపిరి కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేక చచ్చిపోయాడంట. సో అందుకనే రాగా తీసుకోకుండా కనీసం 1 గంటనా సరే నానబెట్టాలంట. యాక్చువల్లీ 24 hours నానబెట్టి తాగితే మంచిదంట. అంత టైం లేదు అన్న వాళ్ళు కనీసం 1 గంటనా సరే నానబెట్టుకొని సగం గ్లాస్ వాటర్లో అనమాట. సో చూడండి నేను కూడా సగం గ్లాస్ వాటర్లోనే నానబెట్టిన. 1 స్పూన్ అంతా కూడా వేసుకోలేదు, జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను అనమాట కొన్ని. సో 1 గంట 2 గంటలు అయినాక కొంచెం తాగుతాను అనమాట నైట్ వరకు. ఒకటేసారి కూడా కంప్లీట్ చేయను అవి. సో కొంచెం మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం, నైట్ కొంచెం, ఆ సగం గ్లాస్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఒక 2-3 days నుంచి అయితే తాగుతున్నా. మెయిన్గా దాని నుంచి బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట, విటమిన్స్ చాలా వస్తాయంట, వెయిట్ లాస్ కూడా అవుతారంట. మెయిన్గా ఫేస్లో గ్లో కూడా ఉంటుందంట. వెయిట్ లాస్ కోసం ఉంది కాబట్టి నేను అవైతే తెచ్చుకున్నాను అనమాట. సో రాగా మాత్రం తీసుకోవద్దు, 1 గంటనా సరే నానబెట్టుకొని తాగితే తాగినాక కూడా కొంచెం మళ్ళీ సపరేట్గా వాటర్ తీసుకోమని చెప్పారు, డాక్టర్ చెప్పారు అనమాట. సో అట్లా తాగితే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. పచ్చివి డైరెక్ట్గా మింగేస్తేనే ప్రాబ్లం అంట, లేకపోతే తీసుకోవచ్చు. సో యూజ్ చేసేది కరెక్ట్గా యూజ్ చేస్తే అన్ని బెనిఫిట్స్ అన్నీ మంచిగా ఉంటాయి అనమాట. సో మనకు తెలియక ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే ప్రాణాల మీదకే వస్తుంది. అందుకే ఏదన్నా సరే మనకు తెలియనప్పుడు, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు తెలుసుకొని తీసుకోవడం బెటర్. అసలు నాకు దీని గురించి అస్సలకి ఏమీ తెలీదు. నేను మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట, తీసుకురా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే తాగుతాం అది ఇది అంటే, మా హస్బెండ్ ఉండి
చెప్పిన అనమాట దాని ప్రాసెస్ ఇట్లా చేయాలి, ఇష్టం వచ్చినట్టు తాగితే ఎవరో ఒక పర్సన్ ఇట్లనే పచ్చి మింగేసి చనిపోయిందంట. సో కొంచెం జాగ్రత్తగా అవి తెచ్చేటప్పుడు నానబెట్టుకొనే తాగాలి అని చెప్తే, అంతకుముందు నాకు తెలియదు అనమాట, దీని గురించి విన్నా కానీ తెలీదు. ఇప్పుడే తెచ్చుకొని అయితే మెయిన్గా వెయిట్ లాస్ అని ఉంది, దానిలో వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట, అందుకోసమే తెప్పించుకుని తాగుతున్నా. నాకు వచ్చేసి ఇక్కడ అంతా పింపుల్స్ వచ్చేసినాయి. చాయ్ తాగితే పింపుల్స్ వస్తాయా? అవును, మాకు తెలియదు. మళ్ళీ నేను లొట్టె చాయ్ ఏం తాగనులే. నింది నేను బోల్డ్ ఎంత పోసుకొని మీకు కొంచెం పోస్తానా? నేను పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే ఒకటే పూట తాగుతాను డైలీ. ఎప్పుడో ఒకప్పుడు 2 times తాగుతాను. సగం గ్లాస్ తాగుతాను అనమాట. అంటే అవి వేసుకొని తింటాం కాబట్టి సగం గ్లాస్ అయితే అవసరం వస్తుంది. వీళ్ళకి మట్టుకు ఎంత వరలినా పోయాను, అంటే మేము బోల్డ్ అంతా వేసుకుంటామంట, వాళ్ళకి కొంచెం వేస్తామంట. సో ఇప్పుడు వచ్చేసి పండ్లు అయితే అన్నీ అయిపోయినాయి, అండ్ కర్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి చూపిస్తాను. కర్రీస్ ఉన్నాయి కాబట్టి రైస్ ఒకటి చేస్తా. ఫస్ట్ అయితే స్నానం చేసుకొని వస్తా. స్నానం చేసుకొస్తే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయచ్చు. అది రిగే వరకే గంట టైం పడుతుంది కదా. ఆ వంకాయ కూర కూడా తీయమా. సో చూడండి, ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై, వంకాయ కర్రీ అనమాట. ఇక్కడే అంతే, ఇంకేం లేవు. సో వంకాయ కర్రీ అండ్ బెండకాయ ఫ్రై ఉంది, సరిపోతాయి. అండ్ ఇగో ఉగ్రాన్ని కూడా చూపించిన కదా, ఉగ్రాన్ని బజ్జి కూడా అట్లే ఉంది. బియ్యం అయితే ఏరు పెట్టుకున్నా, స్నానం చేసుకొచ్చినాక అన్నం పెట్టేస్తే అయిపోతుంది. సో నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయినా, అండ్ వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసిన అనమాట. సో ఇంకో 20 minutes అయిపోతే వాష్ అయిపోతే ఆరకేయాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నం కూడా చేసేసిన. సో వంట అయితే అయిపోయింది. అన్నం ఒకటే చేసిన, కర్రీస్ రాత్రివే తిన్నటివి. సో ఇంకా వీలైతే ఆడుకుంటున్నారు. తీసుకుంటా పెట్టుకుంటూనే ఉన్నాను. మళ్ళీ తీస్తున్నారు, మేమే సదురుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ నాకు ఇది కెమెరా ఫిట్ చేపించిన మళ్ళీ అయినా సరే ఒకటి సీసీ కెమెరానా? సీసీ కెమెరా. సో మొత్తం పనులన్నీ అయిపోయే వరకు టైం వచ్చేసి 1:40 అయితే అవుతుంది. సో ఇంత ఇవాళ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, ఏమని చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.